దేవుడు మనకిచ్చినటువంటి అత్యద్భుతమైన వరములలో మానవాళికి మాత్రమే ఇవ్వబడిన గొప్పదైన శక్తివంతమైన బలమైన వరం ఏదైనా ఉంది అని అంటే, బహుమానం ఏదైనా ఉంది అంటే అది మీ నోట్లో నుంచి వచ్చే మాట. ఏమ రైట్? మీ నోట్లో నుంచి వచ్చే మాట. ఒక విషయాన్ని మనం ఎదుటి వారికి చెప్పాలి అంటే మాట కావాలి. అర్థమైందా? కమ్యూనికేట్ చేయాలి. మన బాధ చెప్పాలన్నా, మన ఆవేదన చెప్పాలన్నా, మన ఆనందం చెప్పాలన్నా, మన సంతోషం చెప్పాలన్నా, చివరికి సువార్త చెప్పాలన్నా కూడా ఏం కావాలి? మాట కావాలి, వాక్కు కావాలి. ఇది దేవుడిచ్చిన వాక్కు, దేవుని వాక్కు. దేవుని వాక్కు అంటే వాక్యం కాదు, దేవుని బహుమానంగా మానవుడికి వచ్చినటువంటి వాక్కు కనుకనే దీనిని కూడా ఏమంటున్నాను? దేవుని వాక్కు అంటున్నాను. అర్థం చేసుకోండి తారతమ్యాన్ని. దేవుడు మనకిచ్చిన బహుమానం మన మాట. మనం ఈ వోకల్ కార్డ్ రెడీ చేసుకోవడానికి మన వంతు ప్రయత్నం ఏదీ చేయలేదు. చాలామంది అంటుంటారు, చిన్నప్పుడు వస ఎక్కువ పోసేసినట్టున్నారు, అందుకే వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అబద్ధం. వసపోసినంత మాత్రాన్ని ఎక్కువ మాట్లాడడం, వసపోయకపోతే తక్కువ మాట్లాడడం అనేది ఉండదు. అదొక మిత్, అదొక అబద్ధం. అది అంటే ఒక చెక్క మొక్క నూరి పోస్తే పిల్లలు మాట్లాడతారు అని అనుకుంటే ఈ ప్రపంచంలో అసలు మోగవారే ఉండకూడదు. ఎంతోమంది మోగవాళ్ళు ఉన్నారు, వాళ్ళను మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అని అంటే, వాళ్ళని చూసైనా పొదుపుగా వాడతావు, పద్ధతిగా వాడతావు, జాగ్రత్తగా వాడతావు, మంచిగా వాడతావు అని దేవుడు నీ కళ్ళ ముందు చాలామంది మోగవాళ్ళను పెట్టాడు. ఇప్పుడు ఆ మోగవాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ధన్యుణ్ణి, ధన్యురాలిని కాదా? వారికంటే నేను చాలా ధన్యుణ్ణి, ధన్యురాలిని. ఎందుకంటే వారు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, నేను మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. వారు చెప్పలేరు, ఏదైనా బాధ కలిగితే నేను చెప్పగలను. ఏదైనా ప్రమాదం జరిగితే వారు వివరించలేరు, నేను వివరించగలను. నేను అరవగలను, నేను పిలవగలను, నేను వేడుకోగలను, నేను ప్రార్థించగలను, నేను ఇతరులకు దేవుని యొక్క కార్యాలను వివరించగలను. ఇలాంటి గొప్ప స్థితి నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి నిరంతరము కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు ఈ నోటితో చెల్లిస్తున్నాను. స్తుతి చెల్లించటం, జిహ్వఫలం అర్పించటం అనేది మనందరి జీవితాలలో ఒక విధి. అందుకే వాక్కిచ్చిన దేవుణ్ణి ఆ వాక్కుతోనే స్తుతించాలి. మాటిచ్చిన దేవుణ్ణి ఆ మాటతోనే ఏం చేయాలి? స్తుతించాలి. ఉదయం నిద్ర లేవగానే ఎంతమంది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు? చేయి చూపించండి. అబద్ధాలు చెప్పకనే, అస్సలు అబద్ధాలు చెప్పొద్దు. నిజాలు చెప్పేవాళ్ళు మాత్రమే మీ చేయి చూపించాలి. అబద్ధాలు చెప్పావనుకో దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ప్రజల మధ్యలో ఉన్నావు. ఉదయం లేవగానే దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్న మీ జీవితాలు ధన్యములైనవి. ఎందుకు మీ జీవితాలు ధన్యములు అంటున్నానంటే, వాక్కు ప్రసాదించిన దేవుణ్ణి ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఈ వాక్కు, ఈ స్వరము ఈ భూమండలం మీద ఏ జీవికైనా ఉందా? ఆలోచించండి. ఏ జీవికి లేదు. ఉందా? ఏ జీవికి ఉంది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఏంటమ్మా? ఇన్ని రకాల జీవరాశులు ఈ భూమండలం మీద ఉంటే, ఈ ప్లానెట్ మీద మనతో పాటు బతుకుతుంటే, ఈ ప్లానెట్ మీద బతుకుతున్న ఏ జీవరాశి దగ్గరకు వెళ్ళినా దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్. ఒకవేళ కమ్యూనికేషన్ ఉన్నా కూడా మాటతో చేసే కమ్యూనికేషన్ లేదు అక్కడ. స్పర్శతోనో, అలికిడితోనో, ఇంకో విధంగానో, మరో విధంగానో అవి కమ్యూనికేట్ చేసుకుంటాయేమో కానీ మాటతో కమ్యూనికేట్ చేసేది ఈ భూమి మీద ఏకైక క్రీచర్ ఏదైనా ఉంది అంటే, ఏకైక జీవి ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ హ్యూమన్స్. అంతే కదా? మనుష్యులు తప్పితే ఈ భూమి మీద మరో జీవికి అధికారం దేవుడు ఇవ్వలేదు. 119వ కీర్తన మొదటి నుంచి ఆకాశములు, కీర్తన 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు ఏం చేస్తుందట? బోధ చేస్తుందంట. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి ఏం లేదంటున్నాడు? భాష లేదు, మాటలు లేవు. అండర్లైన్ దట్ వర్డ్. వాటికి ఏమి లేదు? భాష లేదు. దెర్ ఈజ్ నో స్పీచ్, దెర్ ఈజ్ నో లాంగ్వేజ్. అర్థమైందా? దెర్ ఈజ్ నో వాయిస్, బట్
ఒక ఒక మనకు అంతు చిక్కనిది ఏదో అక్కడ ఉంది తప్ప మనకున్నది లేదు. అది అక్కడ అంతర్యం. మనకు అంతు చిక్కని, మానవ జ్ఞానానికి అంతు చిక్కని, మానవ మేధస్సుకు దొరకని, మానవ మేధస్సుకు తెలియనిది ఏదో అక్కడ ఉంది. అంతేగాని మానవులకు తెలిసినది లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. మానవులుగా మనకు తెలిసినది మాట్లాడటం. ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాం కదా మనందరం. మాట్లాడుకోవట్లా? చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఒకరితో ఒకరు బాధలు పంచుకుంటామా? ఒకరితో ఒకరు తమ ఉద్దేశాలు చెప్పుకుంటామా? ఒకరితో ఒకరు తమ కన్నీళ్ళు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు వెలిబుచ్చుకుంటామా? కదూ. ఇంట్లో కూడా భార్యాభర్త చక్కగా కూర్చొని మాట్లాడుకుంటారా? మీరందరూ మాట్లాడుకోరా? ఏమోనండి మాట్లాడుకున్నట్టు గుర్తండి అంటారా? ఇదివరకు ఎప్పుడో మాట్లాడుకున్నామండి పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు అంత ఖాళీ ఉండట్లేదండి, మాట్లాడుకునేంత ఖాళీ మాకు ఉండట్లేదు అంటారా? మాట్లాడుకోవాలి. భార్య భర్త కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, పిల్లలతో కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, కుటుంబ సభ్యులతో కూర్చుంటారు, మాట్లాడతారు. దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమైంది? మాట ఎంత మధురమైంది. అవునా? మాట ఎంత మధురమైంది, మాట ఎంత విలువైంది, మాట ఎంత శక్తివంతమైంది, మాట ఎంత బలమైంది కదా. దీన్ని ఇలా వాడుకుంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదరించేది కూడా అన్నట్టు మాట. యోబు గ్రంథం ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము అన్నాడు అక్కడ. చూడండి, యథార్థమైన మాటలట ఏమిటట? ఎంతో బలమైనవట. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. చూడండి, అప్పుడప్పుడు మీకు ఏది బలాన్ని ఇస్తుంది అంటే బూస్ట్ అంటాడు, హార్లిక్స్ అంటాడు, కాంప్లాన్ అంటాడు. ఉత్తిదే. వాటికంటే మీరు పెసరపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, గుమ్మడి పప్పు, నువ్వు పప్పులు, ఇలాంటి పప్పులు తింటే మీరు తినే హార్లిక్స్ల కంటే, మీరు తినే ప్రోటీన్ ఎక్స్ల కంటే, మీరు తినే బూస్ట్ల కంటే, కాంప్లాన్ల కంటే కూడా ఇవి ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అవే ఇందులో కలిపామని చెప్తారు. వట్టిదే. పిల్లలకు అవి కాదు పెట్టాల్సింది. మీ అంతటా మీరు ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు మంచిగా. అలాంటి పప్పులని తెచ్చుకొని వాటన్నిటిని మిక్సీ పట్టుకొని చక్కటి మంచి బలమైన పౌష్టికాహారం మీరు తయారు చేసుకోవచ్చు. కానీ మనం అలాంటి వాటికి పెద్దగా ఇష్టపడం కదా. మనకి టీవీలో వచ్చే యాడ్లు నమ్మి మోసపోతుంటాం. నేను పెరుగుతున్నాగా మమ్మీ, నీ మోకం పెరుగుతావు. ఏం పెరుగుతావు? రోజు డబ్బాలు తాగేస్తే పెరిగిపోతావా? నేను ఎదుగుతున్నాగా మమ్మీ, నేను ఇలా అయిపోయాను కదా మమ్మీ, నేను అలా అయిపోయాను కదా మమ్మీ అనగానే మీరు కింద నుంచి ఏమంటే ఆర్డర్ పెట్టండి, అది అర్జెంటుగా. ఏదో కొత్త ప్రోడక్ట్ సమాజంలో రిలీజ్ అయిందంట, అర్జెంటుగా మన బాబుగాడికి మన బుజ్జి తల్లికి పెట్టేసి ఇంకా పిప్పల బత్తాలా చేసేయాలా, తొందరగా పురమాయించేయండి అని చెప్పుకోవడం తప్పితే అది అసలు ఉపయోగపడదా దాని మీద రాస్తాడు. అరే నాయన, ఇందులో ఉన్నదంతా మీకు అర్థం కాని సరుకురా నాయన, కెమికల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తాడు. అయినా కూడా మనం ఆ మాయలకి, ఆ మోసాలకి లొంగిపోతాం. మన కళ్ళ ముందు ఎంతో శ్రేష్టమైన, స్వచ్ఛమైన, ప్రకృతిలో ఎన్నో మంచి మంచి ఆహార పదార్థాలు దేవుడు పెట్టాడు. వాటన్నిటిని మనం పిల్లలకు యూజ్ చేసుకోవచ్చు. కానీ పౌష్టికాహార లోపం వల్ల ఈరోజు ధనవంతుల పిల్లలు కూడా ఇబ్బందుల పాలవుతున్నారంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారో సమాజాన్ని చూస్తే అర్థమవుతుంది. కొద్దో గొప్ప పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళ పిల్లలు కూడా పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు బలాన్ని ఇవ్వలేకపోతున్నారు. పిల్లలకి బలహీనమైనవి ఇస్తున్నారు, బలమైనవి ఇవ్వడం మానేశారు. కురుకురేలు, లేస్ ప్యాకెట్లు, చెత్త చెదారం పిల్లలకు పెట్టేసి, ఈ చెత్త బిస్కెట్లన్నీ పిల్లలకు పెట్టేసి ఈ చెత్త అంతా తినేయండి, తొందరగా చచ్చిపోండి, లేదా రోగాల బారిన పడిపోండి, మన డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు చేద్దాం అన్నట్టుగా తయారయ్యారు తల్లిదండ్రులు. ఇంకా మన పిల్లలు ఏం బలవంతులు అవుతారు? మన పిల్లల మెదడు ఎప్పుడు బలంగా మారుతుంది? మన పిల్లల శరీరం ఎప్పుడు ఉక్కులా తయారవుతుంది? మనం పెట్టే ఆహారమే వాళ్ళకి ఔషధం. శరీరానికి ఆహారం ఔషధం, మనస్సుకు మాట ఔషధం. అందుకే బలమైన, యథార్థమైన మాటలు ఏమైనవి? బలమైనవి, ఎంతో బలమైనవి. అది చెప్తున్నాడు ఇక్కడ. యథార్థత నీ మాటల్లో ఉంటే అది ఎంత బలమైనది, ఎంత బలంగా ఉంటుంది. చాలామంది సాక్ష్యం ఇస్తుంటారు మన వీడియోల క్రింద, అన్నయ్య చనిపోవాలనుకున్నాను, మీ మాటలు విన్న తర్వాత మరలా బతకాలన్న కోరిక కలిగింది, బతకాలన్న ఆశ చిగురించింది, ఇప్పుడు బ్రతుకుతున్నాను, చావు ఆలోచనలు విరమించుకున్నాను. ఎంతమంది అక్క చెల్లెమ్మలు, ఎంతమంది అన్నదమ్ములు నేటి వరకు నాకు సాక్ష్యం ఇచ్చారో లెక్కలేదు. ప్రత్యక్షంగా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా కామెంట్లు చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్లు పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు.
అన్నయ్య మీ మాటల వల్ల మేము బలపరచబడ్డాం, మీ మాటల వల్ల మేము దీవించబడ్డాం, మీ మాటల వల్ల మేము ఆశీర్వదించబడ్డాం, మీ మాటల వల్ల మేము మరలా పునరుజ్జీవింపబడ్డాం, మీ వాక్యం మమ్మల్ని శక్తి కలిగినదిగా నిలబెట్టింది అని చెప్పిన వాళ్ళు చాలామంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఉన్నారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వారి బలహీనతను నేనేమి ప్రత్యక్షంగా ఒక ఔషధం ఇచ్చి, ఒక పౌడర్ ఇచ్చి, లేదా ఒక ఆహార పదార్థం ఇచ్చి, లేదా ఒక వస్తువు ఇచ్చి తగ్గించలేదు. నేను వాళ్ళ బలహీనతను ఏ రకంగా తగ్గించానంటే యథార్థమైన మాటలతో తగ్గించగలిగాను. ఆ యథార్థమైన మాటలు దేవుని వాక్యం. అందుకే మరలా వచ్చినని గుర్తు చేసుకోండి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అందుకే చుంటి తేనె ధారల కంటే మధురమైనది, వెండి కంటే బంగారు కంటే గొప్పది. ఒక్కోసారి ఆ మాట దొరికితేనే మనకి శాంతి లభిస్తుంది, ఆ మాట దొరికితేనే మనకి సమాధానం లభిస్తుంది. ఆ మాట దొరకకపోతే బలహీనులమైపోతాం, ఆ మాట దొరకకపోతే చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. చాలామంది జీవితాల్లో ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. దేవునికి తెలుసు రోగం ఉంటుందని, అందుకే మందు ఇచ్చాడు. రోగం ఉంటుందని ఎరిగిన ప్రభువు మందును కూడా సిద్ధపరిచాడు. మనం బయటికి కనబడే రోగాలు మాత్రమే చూస్తాం. మనకు తెలియని ఎన్నో మానసిక వ్యాధులు ఉన్నాయి, మనకు తెలియని ఎన్నో మానసిక రోగాలు ఉన్నాయి, మనకు తెలియని ఎన్నో హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ మన లోపల కనబడకుండా దాగి ఉండి ఆ కెమికల్స్, మనకు కనబడని ఆ కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతూ వాటి వలన మన క్రియలు ప్రభావితం చేయబడి మన స్పందనలు చాలా తేడాగా ఉంటాయి. కొన్నిసార్లు మనం సరిగా స్పందించం, కొన్నిసార్లు మనం సరిగా మాట్లాడం, కొన్నిసార్లు మన ఉద్దేశాలు ఎదుటివారికి అర్థం కావు, కొన్నిసార్లు మన ప్రవర్తన ఎదుటి వారికి విపరీతంగా కనబడుతూ ఉండొచ్చు. అలాంటి సందర్భాలలో మన లోపల ఏదో తెలియని ఒక రహస్య రసాయనాలతో కూడినటువంటి ప్రక్రియ ఏదో జరుగుతోంది. అవి విడుదలవుతున్నాయి మనలో. భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు రకరకాల రసాయనాలు మన శరీరంలో విడుదలవుతూ ఉంటాయి. దాని ప్రభావం వల్ల మన క్రియలు, మన ఆలోచనలు, మన మాటల్లో కూడా తేడాలు వస్తుంటాయి. దానివల్ల ఇతరులు ఒక్కోసారి గాయపరచబడుతూ ఉండుండొచ్చు, దానివల్ల ఇతరులు ఒక్కోసారి బాధపడుతూ ఉండుండొచ్చు. అలాంటి సందర్భాలలో అయినప్పటికీ, లేదా మీ కుటుంబంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగినా, మీరేదైనా కోల్పోయినా, మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా, మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా, నీ భర్త నిన్ను బాధించినా, నీ భార్య నిన్ను బాధించినా, నీ పిల్లలు నీకు తలపోటుగా మారినా, నువ్వు ఎవరినైతే ఆశ్రయించావో వాళ్ళే నిన్ను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా, నువ్వు ఆశించింది నీకు దొరక్కపోయినా, నువ్వు కోరుకున్నది నీకు దక్కకపోయినా, జరుగుతుందనుకున్నది జరగకపోయినా, కష్టాల కడలి గుండా నువ్వు వెళ్లాల్సి వచ్చినా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఎలాంటి స్థితిలో అయినా దేవుని మాట యథార్థమైనది. ఆ మాట నిన్నేం చేస్తుందంటే బలపరుస్తుంది, శక్తినిస్తుంది, నిలబెడుతుంది, కాపాడుతుంది. నీకు ఆయన మాట వలన కలిగే మేలు అంతా ఇంత కాదు. అందుకే ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుని సన్నిధికి రాగానే మనసులో ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఐ రైట్? 100% ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది దేవుని వాక్యం ముందు కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. వాక్యం విన్న తర్వాత కలిగే ఆనందం అంతా ఇంత కాదు, వాక్యం విన్న తర్వాత కలిగే సంతోషం అంతా ఇంత కాదు. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు మన మనస్సు మనలోనే ఎంతో గొప్పదైన శక్తిని ఉద్భవింపజేసి, దేవునికి దగ్గర చేసి, సమాధానాన్ని ఇచ్చి, శాంతినిచ్చి నిలబెడుతుంది. అందుకే అన్నాడు, దేవుని మాట ఎలాంటిది? ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆ బలమైన మాట మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్న కల్మషాన్ని తొలగిస్తుంది. దానికి తెలుసు మనల్ని ఏం చేయాలో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, మీరు ఎన్నోసార్లు చదువుకున్నారు ఆ వచనాన్ని. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి ధ్యానించండి. ఆ మాటలో ఎంత గొప్పదైన లోతైన అర్థాన్ని దేవుడు అక్కడ పొందుపరిచాడు. ఎందుకనగా దేవుని మాట, దేవుని వాక్యం అనగా దేవుని మాట సజీవమై, రెండోది బలము అన్నాడమ్మా అన్నాడు కదా. అంటే మనం ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మనకు కొన్ని పదాలు స్కిప్ అయిపోతుంటాయి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి
అదే చదువుకున్నాం, మరలా అదే ఎసెన్స్ ఇక్కడ కనబడుతుంది. ఎందుకనగా ఆ యథార్థమైన మాటలు దేవుని వాక్యమైతే, ఆ వాక్యమేది యథార్థమైనదైతే, యథార్థవంతుడైన దేవుడు తన మాట ద్వారా నీతో, నా చెల్లెమ్మ, అక్క, తమ్ముడు, అన్నయ్య, నీతో మాట్లాడుతుంటే, ఆయన మెల్లనైన స్వరము నీ హృదయాన్ని తాకుతుంటే, నీ కష్టాలు మర్చిపోతావు, నీ కన్నీళ్లు మర్చిపోతావు, నీ బాధలు మర్చిపోతావు, ఇరుకులు మర్చిపోతావు, ఇబ్బందులు మర్చిపోతావు. ఒక నిరీక్షణ వస్తుంది, ఒక సత్తు వస్తుంది, ఒక బలం వస్తుంది, ఒక ప్రేరణ వస్తుంది, ఆశ మొదలవుతుంది, ఆశ చిగురిస్తుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. నేను సాధించగలను, నేను వెళ్ళగలను, నేను ఈదగలను, నేను ఎదిరించగలను, నేను గెలవగలను, నేను పోరాడగలను, నేను ప్రయత్నిస్తాను, నేను గెలుస్తాను, నేను బలపరచబడతాను, నేను సాధిస్తాను, సాధించి తీరుతాను, నేను ఓడిపోను, నా ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు. ఎంతమందిలో ఉందా నిశ్చయత? ఎంతమందిలో ఉందా నిశ్చయత? చాలా మందిలో ఉందా నిశ్చయత. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆ నిశ్చయత సంపాదించుకుంటాం, ఆ నిశ్చయత సంపాదించుకుంటాం. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. ఆ నిశ్చయత ఎంతో గొప్పది, ఆ నిశ్చయత ఎంతో ఘనమైనది, ఆ నిశ్చయత ఎంతో బలమైనది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతో బలమైనది. అందుకే ఇక్కడ చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, మరణం లేనిదమ్మా. దేవుని వాక్యానికి ఏం లేదు, చావు లేదు. మనకి 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన, అది ఎప్పటికీ పాతదే, అది ఎప్పటికీ స్టిల్ ఏంటది, పాతది. పాతది కనుకనే ఏ నిబంధన అన్నారు? దాన్ని పాత నిబంధన అన్నారు. కొత్తది వచ్చిన దగ్గర నుంచి అది పాత అయిపోయింది. అండర్లైన్ దట్ వర్డ్ ఇన్ యువర్ మైండ్. ఏమైంది? కొత్తది వచ్చినప్పుడు ఆ నిబంధన ఏమైపోయింది? పాత అయిపోయింది. కొత్త నిబంధన రాగానే అది పాత అయిపోయింది, పాత నిబంధన అయిపోయింది. కానీ న్యూ టెస్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఓల్డ్. న్యూ టెస్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఓల్డ్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ న్యూ. ఇట్స్ ఆల్వేస్ న్యూ. న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ న్యూ టెస్ట్మెంట్. దట్స్ ఆల్. అది ఎప్పటికీ పాతది కాదు, కాజాలదు, కాలేదు. అది ఎప్పటికీ కొత్తది, కొత్తది, కొత్తదే. సంవత్సరాలు గడుస్తున్నా అది కొత్తదే. ఎన్ని వందల వేల సంవత్సరాలైనా భూమి నిలిచి ఉన్నంత వరకు కొత్తది కొత్తదే, ఎప్పటికీ కొత్తదే. అది పాతగిలదు, అది మాసిపోదు, అది సమసిపోదు, అది పాతదవ్వదు, అది పాతది అని పిలువబడదు. భూమి నిలిచి ఉన్నంత వరకు, సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు, నీవు నిలిచి ఉన్నంత వరకు, ఆకాశం నిలిచి ఉన్నంత వరకు, భూమి మీద మానవాళి మనుగడ కొనసాగుతున్నంత వరకు న్యూ టెస్ట్మెంట్ ఈజ్ అలైవ్. న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ న్యూ. దట్ ఈస్ నెవర్ బికమ్స్ ఓల్డ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్స్ వర్డ్. అంత గొప్ప శక్తివంతమైన దేవుని వాక్యం నిత్య నూతనంగా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిత్య నూతనంగా ఉంది దేవుని వాక్యం, నిత్య నూతనమైంది. అద్దంలో మనం చూసుకున్నట్టే, అద్దం ఎంత బాగుంటుంది. అద్దం బాగుంటుందా, బాగోదా? వెళ్ళొచ్చారా ఈరోజు దాని ముందుకి? వెళ్ళకుండా వచ్చారా? నేను ఈరోజు అద్దం ముందుకు వెళ్లకుండా సన్నిధికి వచ్చాను అన్నవాళ్ళు ప్లీజ్ చేయొద్దండి, చూస్తాను. ఒక్కరుంటే చాలు. అక్కచెల్లెమ్మలు, ఏమా, నేను ఈరోజు అసలు పొద్దున్న లేచిన తర్వాత ఇప్పటి వరకు అద్దం ముందుకు వెళ్ళి నిలబడలేదు, లేదా అద్దాన్ని నా చేతుల్లోకి తీసుకోలేదు అన్నవాళ్ళు చేయి చూపించాలి. ఎవరైనా ఉన్నారా? ముసలోళ్ళు కూడా లేరు. ముసలోళ్ళు ఎవరైనా చెయ్యెత్తుతారేమో అని చూస్తున్నాను. మా పార్వతమ్మ గారు, ఇంకెవరు ఉన్నారు కదా, అది ఆవిడ, వీళ్ళందరూ చేతులు పోలే. పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళు అండి. మన మణిగాడు, అమ్మమ్మ, వీళ్ళందరూ పెద్దోళ్ళు కదా మరి వయసులో. వీళ్ళు కూడా కనీసం తలదూకోవడానికైనా ఎక్కడికి వెళ్తారు? అందానికి కాదులేండి వాళ్ళు వెళ్ళేది. దేనికి వెళ్తారు? కనీసం ఆ తలదూకోవడానికైనా ఎక్కడికి వెళ్తారు? అద్దం ముందుకు వెళ్తారు. పెద్దోళ్ళు కూడా వెళ్తారు అద్దం ముందుకి. మరి మీరు అద్దం ముందుకు వెళ్ళకుండా వచ్చాను వాళ్ళు చేతండి ఇక్కడ. అది మన రత్నరాజు గారు ఉన్నారు, రామచంద్రపురం బాబ్. ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు. మొత్తం మీద అందరూ అందగాళ్లే. అందరు వీళ్ళు ఎక్కడ నిలబడి వచ్చారు? అద్దం ముందు నిలబడి సరిదిద్దుకొని, సరి చూసుకొని, సరి చేసుకొని, మీసాలు, గడ్డాలు,
తలలు దువ్వుకొని అందంగా అలంకరించుకొని వచ్చారు. అద్దం ఎంత నిత్య నూతనమైందో దేవుని వాక్యం అంతకంటే, చెప్పండి, అంతకంటే నిత్య నూతనమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్దం కంటే నిత్య నూతనమైనది దేవుని వాక్యం. అందుకే అది ఎప్పుడు పాతకెళ్ళదు, అది ఎప్పుడు పాతబడదు. అందుకే ఏ నిబంధన కింద ఉన్నాం మనం ఇప్పుడు? పాత కాదు, ఏ నిబంధన కింద ఉన్నాం? నూతన నిబంధన. క్రీస్తు రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రీస్తు రక్తము వలనైన క్రొత్త నిబంధన కిందకు వచ్చాం మనం. ఆ క్రొత్తది ఎప్పటికీ పాతది కాదు అది. అందుకే అది సజీవమైనది అన్నాడు దేవుని గ్రంథంలో. ఏమన్నాడమ్మా? హెబ్రీ 4:12 మళ్ళీ చదవండి. హెబ్రీ 4:12 ఏమన్నాడు? అది దేవుని వాక్యము అనగా దేవుని మాట సజీవమై ఎప్పటికీ జీవించి ఉంటుంది, ఎప్పటికీ జీవించి ఉంటుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల. బలము గలదై అన్నప్పుడు మీరు ఆలోచించాలి, సజీవమైనది అన్నప్పుడు మీరు ఆలోచించాలి. అది సజీవమైనది, ఎప్పటికీ నిర్జీవం కాదు, నిన్ను నిర్జీవంగా ఉంచదు. నేను ఎప్పటికీ జీవం కలిగిన దానవుగా, జీవం కలిగిన వాడవుగా నిలబెడుతుంది. ప్రతిరోజు చదవండి, లోపలికి వెళ్ళిపోతుంటుంది. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి. నా బాధ అదే, ప్రతిరోజు మీకు వాక్యంలో మొత్తుకోవడానికి గల కారణం అదే. ఆ ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించాలి. దేవుని వాక్యం చదువుతూ ఉండండి, అర్థం చూసుకున్నట్టే. అర్థం చూసుకుంటూ ఉంటే టైం తెలుస్తుందా? అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడైనా వెయిటింగ్ ఉన్న చోట అద్దాలు పెట్టేస్తున్నారంట. ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాలి అన్న చోట ఏం పెట్టేస్తున్నారట? అద్దాలు పెట్టేస్తుంటే గొడవలేదు, ఇంకా ఎవరేం మాట్లాడట్లేదంటే అలా కూర్చొని ఉంటున్నారంట శుభ్రంగా. ఇది దిద్దుకుంటూ. ఏమంటే పక్క వాళ్ళని చూడడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనల్ని మనం చూసుకోవడం అంటే ఎంత ఇష్టమో. మనం ఎలాగున్నా సరే, ఏమయ్యా, మనం ఎలాగున్నా, మనకి ఎత్తుపళ్ళైనా, మూతొంకరైనా, ముక్కొంకరైనా, కన్నొంకరైనా, కాలంకరైనా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు అద్దం కనబడింది అంటే అందరికీ నచ్చుద్ది. పైపెచ్చి మాత్రం కబుర్లు, వీళ్ళు అద్దం కనబడితే వదలరండి, నువ్వు వదులుతావు పెట్టి, నువ్వు కూడా వదలవు. వాళ్ళే కాదు, నువ్వు కూడా వదలవు. అద్దం కనబడితే అందరికి ఇష్టమే. అది మానవుని సైకాలజీ. అందుకే ఎక్కడ బిజీగా ఉండాలో, ఎక్కడ వెయిట్ చేయాలో అక్కడ ఏం పెట్టేస్తున్నారు? చివరికి ఎయిర్పోర్ట్లో కూడా అద్దాలు పెట్టేశారు. చక్కగా నిలబడి ఇలాగనుకొని ఇలా అనుకొని ఇదే పని అక్కడ. తెగ దిద్దేసుకుంటాం అద్దం కనబడితే. మరి అద్దం కంటే గొప్పది దేవుని వాక్యం కదా. అద్దం నీకు అంత ఇంట్రెస్ట్గా ఉండి దిద్దుకోవాలనిపిస్తున్నప్పుడు చూసుకోవాలి. ఇంకాసేపు చూసుకుంటే బాగుండు. ఎంత బాగున్నానో. మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, పేరు చెప్పాలండి. ఆయన వాక్యం వింటే ఆయనకు అర్థమైపోద్ది. అందరం ఫోటోలు తీసుకుంటాం, ఆయన కూడా తీసుకుంటారు అందరితో పాటు. ఫోటో తీసుకోగానే ఫోన్ తీసుకొని జూమ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అంతే. ఇక మిగిలిన ఈ పక్కన ఉన్నోళ్ళు, ఆ పక్కన ఉన్నోళ్ళు, ఇంట్లో వాళ్ళు, పిల్లలు, భార్య, భర్త, ఫ్రెండ్స్, ఇంకెవరు అవసరం లేదు మనకి. మన ఫోటో ఓపెన్ చేయగానే ఫోన్ తీసుకోవడం, నేరుగా జూమ్ చేసుకోవడం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను ఎట్టా ఉన్నాను అబ్బా, మెయిన్ అది మనకు కావాల్సింది. నేను ఎలా కనబడుతున్నాను మెయిన్. ఈ పక్కన మా ఆవిడ ఎలా పోయినా పర్లేదు, పిల్లలు ఎలా పోయినా పర్లేదు, ఎవరు ఎలా పోయినా పర్లేదు, నేను మాత్రం ఈ ఫోటోలో అందంగా కనబడుతున్నానా లేదా అని ఇంకా అలా జూమ్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళిపోయి చూసుకోవటం. మీకు కూడా అలవాటు, మీకు కూడా ఉంటుంది కదా ఈ అలవాటు. ఏదైనా ఫోటో ఓపెన్ అవ్వగానే తీయగానే మీ ఫ్యామిలీ ఫోటో ఖచ్చితంగా మీరు జూమ్ చేసి ఎవరిని చూస్తారు? పిల్లలు ఎలా వచ్చారు అని చూస్తారా? పిల్లల ఫేస్ ఎలా వచ్చింది, మా ఆయన ఫేస్ ఎలా వచ్చింది అని చూస్తారా? మా ఆవిడ ఫేస్ ఎలా వచ్చింది అని చూస్తారా? మెయిన్ జూమ్ చేసుకుని ఫస్ట్ వెళ్ళిపోయేది ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ గ్రూప్ ఫోటోలో వెళ్ళిపోయి అసలు మనం ఎట్టున్నాం అబ్బా, రాజకుమారులాగా ఉన్నావా లేదా, రాజకుమారులాగా ఉన్నావా లేదా, ప్రిన్స్ లాగా అని చెప్పి చూసుకొని మురిసిపోయి అప్పుడు పక్కోళ్ళ మీద దృష్టి పెడతారు. కళ్ళు మూసినా సరే మళ్ళీ కళ్ళు మూసాను, ఎప్పుడొకప్పుడు కళ్ళు మోస్తావు. మరి అప్పుడేమంటావు? కళ్ళు తెరవండి అంటావా? కళ్ళు ఇలా తెరిచి ఉంచండి, లోపల ఏమైనా క్లిప్పులు పెట్టండి అంటావా? ఇప్పుడు కాదు, ఎప్పుడొకప్పుడు ఏం చేస్తావు? శాశ్వతంగా కళ్ళు మోస్తావురా నాయన. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఏదో రోజు కన్ను మోస్తావు. కానీ అద్దం అంటే ఎంత ఇష్టం మనకి. అద్దం ముందు నిలబడితే ఎంత ఇష్టం మనకి. అద్దంలో చూసుకుంటుంటే ఎంత ఇష్టం మనకి. రోజు అద్దం చూసుకుంటున్నప్పుడు మనకి చిరాకు వస్తుందా? చెప్పాలి. చిరాకు వస్తే చూస్తారట మీరు. చిరాకు రావట్లేదు కాబట్టి ప్రశాంతంగా చూసుకొని మురిసిపోతున్నారు. చిరాకు రావట్లా, ఏదో తెలియని ఆనందం వస్తుంది
చూసుకుంటున్నప్పుడు కదా. ఆ ఆనందం కోసమే కదా రోజు రోజు చూసుకుంటున్నారు. మరి అద్దం కంటే గొప్పది నూతన నిబంధన. ప్రతిరోజు చూసుకోండి మిమ్మల్ని మీరు, ప్రతిరోజు మిమ్మల్ని మీరు చూసుకోండి. చాలా బాగుంటుంది. సంగతులు మాట్లాడుతుంది బిడ్డ, చాలా లోతైన సంగతులు మాట్లాడుతుంది, నిన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే అది సజీవమైనది. ఏమిటది? సజీవమైనది. అది ఎప్పటికీ నిర్జీవమైనది కాదు, కాజాలదు, కాలేదు. అది సజీవమైనదై బలము గలది, సత్తువిస్తుంది. ఓడిపోయిన చోట గెలిపిస్తుంది, పడిపోయిన చోట తిరిగి నిలబెడుతుంది, జారిపోతున్నానన్న చోట పట్టుకొని పైకి లాగుతుంది, శక్తి కోల్పోతున్నానంటే శక్తినిస్తుంది. అర్థమైందా? అంత గొప్పది జీవవాక్యం. సజీవమైనదై బలము గలదై ఎటువంటి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము, కత్తి, స్వర్డ్, కంటెను వాడిగా ఉండి ఎక్కడి వరకు వెళ్తుంది అంటేనట, వైద్య శాస్త్రానికి కనబడనివి కొన్నున్నాయి. వైద్యులకు వైద్య శాస్త్రానికి అందనివి, కనబడనివి నేటికి కొన్నున్నాయి. శాస్త్ర ప్రపంచానికి అర్థం కానివి నేటికి కొన్నున్నాయి. అందులో ప్రాణము తెలీదు శాస్త్ర ప్రపంచానికి. ఇప్పటికీ ప్రాణం అంటే పోయిందంటారు, ప్రాణం పోయిందని మాత్రం అంటారు. కానీ అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా పోతుంది ఎవరికి తెలీదు. ఎటు వస్తుందో తెలీదు, ఎటు పోతుందో తెలీదు. కానీ ప్రాణమైతే ఉంది అని నిర్ధారిస్తారు, ప్రాణమైతే పోయింది అని నిర్ధారిస్తారు. నిర్ధారించడానికి శరీరం పనిచేస్తుందా లేదా చూస్తారు అంతే. ముక్కు దగ్గర వేలు పెట్టి గాలి ఫ్లో ఎలా ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయా జరగట్లేదా, గుండె మీద స్టెత్ పెట్టి లోపల లబ్డబ్ సౌండ్లు వినబడుతున్నాయా వినబడట్లేదా, బ్లడ్ ఫ్లో ఉందా ఆగిపోయిందా, బ్రెయిన్ పవర్ ఉందా, కనెక్షన్ ఉందా, పని చేస్తుందా పని చేయట్లేదా, అంతవరకే చూస్తారు. ఒళ్ళు ఉండాల్సిన హీట్ కంటే తక్కువ అయిపోయి చల్లబడిపోయిందా శరీరం చూస్తారు. అంతతో అయిపోయింది. అప్పుడు నిర్ధారిస్తారు ఏమని, ప్రాణం వెళ్ళిపోయింది, ప్రాణం పోయింది, ప్రాణం లేదు. ఇందుకే ప్రాణం అంటే ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎలా వెళ్ళిపోతుంది, ఎలా వస్తుంది, ఏ వైద్యుడికి తెలియదు. కావాలంటే మీరు వెళ్ళి అడగండి, నా మాట అబద్ధమైతే వెళ్ళి అడగండి. పెద్ద పెద్ద డాక్టర్లని కన్సల్టేషన్ ఫీజు కట్టి మరీ వెళ్ళి అడగండి. తెలీదు, ఎవరికి తెలీదు. ప్రాణం ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలీదు. కానీ ప్రాణం అనేది ఉంది మనలో. ఆ ప్రాణానికి ఊరట దేవుని వాక్యం. ఆ ప్రాణానికి ఊరట దేవుని వాక్యం. ఆ ప్రాణానికి నెమ్మది దేవుని వాక్యం. మాట. మనం మాట దగ్గర మొదలుపెట్టి దేవుని మాట దగ్గరికి వచ్చాం. దేవుని మాట దగ్గర నుంచి మళ్ళీ మన మాట దగ్గరికి వెళ్తాం. కంగారు పడకండి. వెయిట్ ఫర్ సమ్ టైమ్. రైట్. సో అంత గొప్పది దేవుని వాక్యం. ప్రాణము, తర్వాత ప్రాణము ప్రాణాత్మలను అన్నాడు. ప్రాణము ఆత్మ అన్నాడు. ప్రాణము ఆత్మ, ప్రాణాత్మలను. ఆత్మలో ఆనందింతును, మనస్సులో ఆనందింతును. ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. చూశారు? నేను భాషతో 10,000 మాటలు పలుకుట కంటే మనస్సుతో ఆత్మతో 5 మాటలు పలుకుట మేలు, ఇతరులకు అర్థమయ్యే విధంగా అన్నాడు పౌలు భక్తుడు. ఈ ఆత్మలో ఆనందించే ఈ ప్రక్రియ, ఆత్మతో మనస్సుతో ఏకమై వాటిని కూడా ఆలోచింపజేయగలిగే, సరిదిద్దగలిగే ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యం దగ్గర మాత్రమే సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తించు ప్రియమైన దేవుని సంగమా. నీతో నేరుగా ఇంటరాక్ట్ అవుతుంది. లోపల మూలాల్లోకి వెళ్ళిపోతుంది దేవుని మాట, మూలాల్లోకి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం. ప్రాణాత్మలను, కీళ్లను
మూలుగను విభజించునంత మట్టుకు లోపలికి 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 విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందమ్మా? శోధించుచున్నది అన్నాడు. శోధించుచున్నది. అంత గొప్పది జీవవాక్యం, అంత బలమైనది జీవవాక్యం, అంత ఉన్నతమైనది జీవవాక్యం మాట. ఇలాంటి అద్భుతమైన మాట ఈరోజు మన సొంతమైంది. ప్రతిరోజు వింటున్నాం, ప్రతిరోజు ధ్యానిస్తున్నాం, ప్రతిరోజు ధ్యానిస్తున్నాం. ఇంకా కొన్ని విలువైన సంగతులు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అన్నాడు. చూసారా? ఏంటట అలసిన వానిని వేటి చేత ఓరడిస్తాడట? దేని చేత ఓరట పొందుతారటమ్మా అలసినవాడు? అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున ఏం పుట్టిస్తున్నాడంట? వినడానికి కూడా బుద్ధి కావాలంటారా? చెప్పాలమ్మా. వినే బుద్ధి. తింటావా అని అడిగారట. తిన్నండి. ఏ ఆకలి లేదండి. ఏం లేదండి? ఆకలి లేదండి. ఆకలి వేస్తే ఏం చేస్తారట? తింటారట. అంటే వినడానికి కూడా ఏం ఉండాలట? బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి పేరే వినే ఆకలి. తినే ఆకలి వేరు, వినే ఆకలి వేరు. మీకు తినే ఆకలి ఉంది. ఎంతమందికి ఉంది తినే ఆకలి? చేయి చూపించండి. ఎంతమందికి తినే ఆకలి ఉంది? మీకు లేదమ్మా? తినరా? ఏంటి మూతికి ప్లాస్టిక్ వేసుకొచ్చారా? మరే తినే ఆకలి అందరికి ఉందా? ఎరా బాబు, ఉందా అందరికీ తినే ఆకలి? వెరీ నైస్, అందరికి ఉంది. ఇప్పుడు అలాగే అదే చేతులు మళ్ళీ వాడాల్సిన సమయం వచ్చింది. వినే ఆకలి ఎంతమందికి ఉంది? నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పండి. వినే ఆకలి ఎంతమందికి ఉంది అని అడుగుతున్నాను నేను. వినే ఆకలి. మీ పక్క వాళ్ళు ఎవరైనా నాకు లేదన్నట్టుగా కూర్చున్నారేమో ఒకసారి చూసి చెప్పండి అమ్మా. మీ పక్క వాళ్ళని ఒకసారి చూడండి, అటు ఇటు చూడండి, ఎవరైనా ఉన్నారేమో. నాకు లేదు బాబు వినే ఆకలి లేదు బాబు, నాకు నిద్ర వస్తుంది. వినే ఆకలి లేదు బాబు, నాకు చాలా మత్తుగా ఉంది. వినే ఆకలి లేదు బాబు, నేను ఆల్రెడీ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నా, నువ్వు వదిలేస్తే ఇంటికి పోతా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వాక్యం ప్రకటిస్తుంటాం కొన్ని సభల్లో. అంటే మ్యాక్సిమం నా సభల్లో ఎవడో కదలడు. ఇంతవరకు నేను నా సభల్లో మనుషులు లేచి వెళ్ళిపోవడం ఎప్పుడు చూడలేదు. నేను ఎంతసేపు మాట్లాడినా అలా వింటూనే ఉంటారు. ఈవెన్ పెళ్ళిళ్ళలో కూడా తొందరగా కదలరు. అంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. దేవుడు నాకు అలాంటి జ్ఞానం ఇచ్చాడని ఆనందపడుతూ ఉంటాను. అంటే వాళ్ళని ఎంగేజ్ చేయగలుగుతున్నాను ఆయన మాటల చేత. బోరు కొట్టించట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు ప్రజలు సత్యానికి ఆసక్తి కలిగి వింటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు లేచి వెళ్ళిపోతుంటారు అనుకుందాం కాసేపు. కొన్ని సభల్లో కూడా లేచి వెళ్ళిపోతుంటారు. ఒకటి భోజనం రుచిగా లేకపోవడం అయినా అయి ఉండాలి, లేదా భోజనం వండటం రాని వాళ్ళు అక్కడ ఉన్నారైనా అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో భోజనం బాగున్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తుంటారు? లేచి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు నేను అనుకుంటాను, ఆకలి లేదు పాపం, వీడికి రోగం ఉంది. ఈమెకు ఏమీ లేదు, ఆకలి లేదు, రోగం ఉంది. ఆకలి లేకపోవడం రోగమా కదా? కాదు అన్నారు అనుకోండి, మీరు మీ పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చెప్తారు? ఆకలి పుట్టే అరకు ఇవ్వండి బాబు అంటారు. అన్నారా లేదు ఎప్పుడైనా? ఏం వరకు అంటది? మీ భాషలో చెప్తున్నా. ఆకలి పుట్టేందుకు టానిక్ ఇవ్వండి.
ఆకలి పుట్టేందుకు సిరప్ ఇవ్వండి. ఆకలి పుట్టేందుకు ఏదైనా మందు ఇవ్వండి డాక్టర్ గారు. అడిగారు ఎప్పుడైనా? అడిగారు లేదా? అడిగారు. అంటే ఆకలి లేకపోవడం అనేది రోగమా కాదా? చెప్పండమ్మా. ఆకలి లేకపోవడం రోగమా కాదా? రోగమే. ఆకలి లేకపోవడం కూడా రోగమే. కాబట్టే మనం ఏమడుగుతున్నాం? ఆకలి పుట్టేందుకు ఏదైనా మందు ఇవ్వండి అని అడుగుతున్నాం. మరి ఇప్పుడు తినే ఆకలి అందరికీ ఉంది, వినే ఆకలి ఉందా? ఎంతమందికి ఉంది పరీక్షించుకోవాలి. వినే ఆకలి ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెడేస్తాం. టైం మొత్తం ఎక్కడ? దేవుని వాక్యం ముందే. ఈరోజు ప్రభు ఏం మాట్లాడతారో, ఈరోజు ఆయన సేవకుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నారో, ఈరోజు ఆయన సేవకుడి ద్వారా దేవుడు ఏం సెలవేయబోతున్నారో, ఏం చెప్పబోతున్నారో, ఏం బోధించబోతున్నారో, ఏం నేర్పించబోతున్నారనే తృష్ణ, తపన, ఆశ ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వాళ్ళు దేవుని వాక్యం కోసం పరుగులెత్తేస్తారు. నిజం. వినాలన్న కోరికతో ఉంటారు, వినాలన్న ఆశతో ఉంటారు. అందుకే వాక్యం, నీ వాక్యం నా పాదములకు దీపం అన్నాడు భక్తుడు, నా త్రోవకు వెలుగు. అంత గొప్పది, శక్తివంతమైనది, బలమైనది దేవుని మాట. పాల కంటే, తేనె కంటే, అన్నిటికంటే మధురమైనది దేవుని మాట. మీకు మాట చెప్పనా? చాలా సందర్భాల్లో నేను కృంగిపోయినప్పుడు, చాలా సందర్భాల్లో నేను పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు, చాలా సందర్భాల్లో నాకు ఇబ్బందులు అనిపిస్తున్నప్పుడు, ఎదురవుతున్నప్పుడు, శక్తి తగ్గిపోతుందేమో అనిపిస్తున్నప్పుడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. మల్టీవిటమిన్ అంటే అన్ని విటమిన్లు ఉంటాయి ఇందులో, అన్ని మినరల్స్ ఉంటాయి ఇందులో. అది అనుభవించినోడికి తెలుస్తుంది. అనుభవించినోడికి ఏం తెలుస్తుంది? పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అన్నారు, అంతేనా? పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఎన్ని సందర్భాలలో వాక్యం మనల్ని మళ్ళీ పరిగెత్తింపజేసింది, మళ్ళీ పైకి నిలబెట్టింది, మళ్ళీ శక్తినిచ్చింది. నాకెవరూ లేరు ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఉన్నాను కదా నాన్న అనే పిలుపు వినబడుతుంది. నాకు తోడెవరూ లేరు తండ్రి, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా అన్నప్పుడు నేను ఉన్నాను కదా నాన్న అనే ఒక శక్తివంతమైన మాట వినబడుతుంది. ప్రభువా ఈ సమయంలో నన్ను ఆదుకుని దిక్కు లేరేమో, నన్ను ఆదరించేవారు కూడా లేరేమో ప్రభువా అన్నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించడానికి నేను ఉన్నాను కదా నాన్న అని ఒక స్వరం వినబడుతుంది. అది మన హృదయంలో నుండి వస్తుంది, దేవుని వాక్యంలో నుండి వస్తుంది. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ మై డియర్ సన్, యూ కెన్ ప్రొసీడ్, యూ కెన్ గో, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను ఎప్పుడు నీతో కూడా ఉన్నాను, సదాకాలము నీతో కూడా ఉన్నాను, నేను నిన్ను విడువను ఎడబాయి. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి, నాకు ఆలోచన చెప్పు, నన్ను బలపరుచు తండ్రి. ఈ ప్రతికూల పరిస్థితిలో నా వెన్నంటి ఉండు దేవా, ఈ చీకటిలో మీ వెలుగును ప్రసాదించు తండ్రి, ఈ బాధలో నెమ్మదిని ప్రసాదించు ప్రభువా, ఈ దుఃఖంలో ఓదార్పును ప్రసాదించు తండ్రి, ఈ యొక్క సమాధానం లేని స్థితిలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించు తండ్రి. నాతో కూడా ఉండు ప్రభువా, నాతో కూడా నడువు తండ్రి. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకున్నవాడు నీవు మాత్రమే. ఎవరు నన్ను ప్రోత్సహించట్లేదు, నన్ను ప్రోత్సహించేవాడు నువ్వు మాత్రమే. ఎవరు కూడా నాతో పాటు నిలవట్లేదు, నడవట్లేదు, నాతో నిలిచేవాడవు, నాతో నడిచేవాడవు నువ్వు మాత్రమే. ఆ శక్తిని ప్రభువా, ఆ బలాన్ని ప్రభువా, ఆ రీఛార్జ్ మళ్ళీ చేయి ప్రభువా, ఆ ఉద్యమం మళ్ళీ ఈ ప్రభువా అని అడగాలంటే ఖచ్చితంగా ఏం ఆశ్రయించాలి? ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు మింగాలి, చదవాలి, ధ్యానించాలి. చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఏదో ఒక రూపంగా, ఏదో ఒక మాట ద్వారా ఆయన మరలా నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, కదలనివ్వడు, నిలబెడతాడు. అర్థమైందా? ఏదో తెలియని శాంతి, సమాధానం, నెమ్మది, ఓదార్పు, బలం లభిస్తాయి. అందుకే అంటున్నాను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అని. దేవుని మాటలు. షుగర్ ట్యాబ్లెట్లు రోజు వేసుకుంటావు, భయం షుగర్ ఎక్కువైపోద్దేమో అని. బీపీ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటావు రోజు, భయం బీపీ ఎక్కువైపోద్దేమో అని. థైరాయిడ్ బిళ్ళలు మింగుతావు, కడుపుకు సమస్యలు ఉంటే బిళ్ళలు మింగుతావు, కీళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి బిళ్ళలు మింగుతుంటావు. దయచేసి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆ పెయిన్ కిల్లర్లు ఎక్కువ మింగేయకండి, కిడ్నీలు పాడైపోతాయి. ప్రతిదానికి నొప్పులు బిళ్ళలు అని చెప్పి తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. కిడ్నీలు పాడైపోతాయి వెంటనే, మీకు తెలియకుండా పోతాయి కిడ్నీలు.
చాలా బాధపడిపోతారు. తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే రావు. నొప్పుల కోసం మీరు నొప్పుల ట్యాబ్లెట్లను ఆశ్రయించకండి. నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళి నొప్పుల ట్యాబ్లెట్లు మింగేస్తుంటే, ఆ పెయిన్ కిల్లర్లు మింగేస్తుంటే పెయిన్ మాత్రమే కిల్ చేయవు, కిడ్నీలు కూడా కిల్ చేస్తాయి. లివర్ ఫంక్షన్ తేడా వస్తుంది, హార్ట్ బీట్ తేడా వస్తుంది, బీపీ లెవెల్స్ మారిపోతాయి, నరాల బలహీనతలు వచ్చేస్తాయి. ఏదో నొప్పి తగ్గించుకోవడం కోసం మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, తల నొప్పి వస్తుంది, ఇంకెక్కడో నొప్పులు వస్తున్నాయి అని చాలామంది ఇంకా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా మందుల షాప్ దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్ దగ్గర తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటారు. అలా నొప్పుల బిళ్ళలు మింగి కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసు నాకు. వాళ్ళు వచ్చి తర్వాత చాలా ఏడ్చారు, కన్నీరు గార్చారు, తెలియదండి మాకు అన్నారు. అలా అన్నారు కాబట్టే నేను ఈరోజు సంఘంలో చెప్తున్నాను. నాకు గుర్తొచ్చింది. చేయకండి, తొందరపాటు పనులు చేయకండి, తొందరపడి ఏది పడితే అది మింగేయకండి, ఏ ట్యాబ్లెట్లు పడితే ఆ ట్యాబ్లెట్లు సరైన అవగాహన లేకుండా వేసేసుకోకండి. అలా వేసుకుంటే తర్వాత చాలా నష్టపోతారు చెప్తున్నా. దేవుడిచ్చిన అందమైన యంత్రం ఇది, పాడు చేసుకుంటే మళ్ళీ తిరిగి రాదు. జాగ్రత్త. రైట్? సో ఈ బిళ్ళలన్నీ వేసుకోవడం తెలుసు మనకి. మరి బాధగా ఉన్నప్పుడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏంటి? దేవుని మాట. ఆనందంగా ఉన్నా దేవుని మాటే, బాధగా ఉన్నా దేవుని మాటే. ఆ మాటలో అంత శక్తి ఉంది సోదరి, మర్చిపోకు. అదే చెప్తున్నాడు. అలసిన వానిని, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము. నిజమా కాదా చెప్పండి? ఇది మీరు బాధగా ఉన్నారు, ఎవరు వచ్చి ఓదారుస్తున్నారు, అప్పుడు ఏ మాట పలకాలి? సమయోచితమైన మాటట రాయబడింది గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఉంటుంది. మరల ఇక్కడికి వద్దాం. 15వ అధ్యాయం 23వ వచనం, సమయోచితమైన మాట ఎంత మనోహరమో అన్నాడు సామెతలు 15:23లో. సమయోచితమైన మాట ఎంత మనోహరమో అన్నాడు. ఎంత మనోహరంగా ఉంటుందంటే అది, ఎంత మనోహరంగా ఉంటుందంటే సమయోచితమైన మాట 25:11లో కూడా వ్రాయబడింది. చదువుదాం. ఇది గుర్తుపెట్టుకోండి. 15:23, 25:11 కూడా చదవండి. సామెతల గ్రంథం 25 అధ్యాయం 11 వచనం, 15 అధ్యాయం 23 వచనం, రెండు గుర్తుపెట్టుకోండి. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు కదా. చూడండి, మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కరెక్ట్గా వచ్చి కూర్చున్నప్పుడు మీకు అవసరమైన మాట మాట్లాడాలి, అంతేనా? అవసరమైంది మాట్లాడాలి, అనవసరమైంది మాట్లాడాలా? అవసరమైంది మాట్లాడాలి. వచ్చి కూర్చున్నప్పుడు ఎవరైనా దుఃఖంలో ఉంటారు, కొన్ని సందర్భాల్లో దుఃఖంలో ఉంటారు. దుఃఖ చిత్తునికి పాటలు వినిపించకూడదంట. దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు సూర్యకారం పోయేవాడితో అగ్గిపోయి సూర్యకారం మీద అగ్గేసేవాడితో సమానం అంటున్నాడు అదే సామెతల గ్రంథంలో. అందుకే దుఃఖ చిత్తుడికి ఏం వినిపించొద్దు అంటాడు. అరే దుఃఖంలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాటలు వేస్తే ఏమైనా బాగుంటుందా? పాటలు పెడితే ఏమైనా బాగుంటుందా? కామెడీ చేస్తే ఏమైనా బాగుంటుందా? పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైనా బాగుంటుందా? దుఃఖంలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి? సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితముగా పలుకబడిన మాట వెండి పళ్ళెములో చిత్రమైన బంగారు పండ్ల వంటిది. అలాంటి మాట కావాలి అక్కడ. ఇప్పుడు యెషయా గ్రంథం 50 అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అలాంటి జ్ఞానం ఇవ్వ ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. ఒక శిష్యుడిగా నాకు అలాంటి జ్ఞానం ఈ ప్రభువా, నేను నీ శిష్యుడిని ప్రభువా. ఎవరైనా అలసిపోయి ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, వేదనలో దేవుని సన్నిధికి వచ్చారేమో, వాళ్ళకి ఎవరు ప్రభువా మాట్లాడేది? వాళ్ళతో వాళ్ళకి దిక్కు నీ శిష్యుడిగా నేనే కదా, నీ మాటలు పట్టుకుని నేనే మాట్లాడాలి కదా, నీ శిష్యుడిగా బాధ్యత నాది కదా ప్రభువా, నీ శిష్యుడిగా వాళ్ళను ఓదార్చాల్సిన బాధ్యత నా భుజాల మీద ఉంది కదా ప్రభువా. వాళ్ళు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ అశాంతితో ఉన్నారో, ఏ ఇబ్బందులు గుండా వాళ్ళ జీవితం వెళుతోందో, వాళ్ళ మనస్సులో తెలియని గాయాలు ఎన్నున్నాయో, ఆ గాయాలన్నీ నీ మాటలతో ఏమవ్వాలి? మాన్పించబడాలి, స్వస్థపరచబడాలి. అందుకే ఏమన్నాడు? అలసిన వాడు, అప్పటికే అలసిపోయాడంట పాపం, బాగా అలసిపోయాడు, తిరిగి అలసిపోయాడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. యెహోవా, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఒక సేవకుడు ఎలా సాక్ష్యం ఇచ్చేవాడే ఉండాలి? నాకు తగిన నోరుంది అని. ఏ నోరుంది? తగిన నోరుంది.
ఏంటి తగిన నోరంటే? అలసిన వాణిని నా మాటల చేత ఓరడించగలిగే తగిన జ్ఞానము కలిగిన నోరు నా దేవుడు నాకు ఇచ్చాడు, నా దగ్గర అది ఉంది అని చెప్పగలిగే సామర్థ్యం ప్రతి సేవకుడికి ఉండాలి. కొంతమంది ఏం మాట్లాడతారో తెలీదు, ఎక్కడేం మాట్లాడాలో తెలీదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదు. పెళ్ళికి వచ్చి ఒకలా మాట్లాడతారు, చావుకు వచ్చి ఇంకోలా మాట్లాడతారు. రివర్స్లో ఉంటాయి కొంతమంది పద్ధతులు. పెళ్ళికి వచ్చి ఏడిచి చావుకు వచ్చి నవ్వుతున్నాడు అనుకోండి, ఎవరో తెక్కడా అసలు మనిషివా పశువా అంటారు. పెళ్ళికి వచ్చి ఎవడో నవ్వడు, ఏడవడు, చావుకు వచ్చి ఎవడో నవ్వడు. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, సమయోచితంగా మాట్లాడాలి. దుఃఖపడు వాడితో దుఃఖపడు, నవ్వు వాడితో నవ్వు, సంతోషించు వాడితో సంతోషించు, వాడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించు. ఒక వైద్యుడిగా నీ బాధ్యత అది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించు, ఒక వైద్యుడిగా నీ బాధ్యత. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాడు, సేవకుడా విశ్వాసి నీ ముందుకు వచ్చి కూర్చున్నాడు. అతన్ని అలసిపోయి ఉన్నాడేమో, అలసిపోయిన వానిని మాటల చేత ఏం చేసే జ్ఞానం అటది? ఏం చేసే జ్ఞానం అటది? ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి, తన శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టిస్తున్నాడు. ఆకలి వస్తుంది నాకు, వినే బుద్ధి పుట్టిస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని మాట నిన్ను ఓరడించేది, ఆదరించేది, బలపరిచేది, స్థిరపరిచేది, అలాంటి మాటలతో మీ హృదయాన్ని నింపుకుంటే మీరు ఎవ్వరికి గాయాలు చేయరు. ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? గాయాలు కడతారు, గాయాలు మాన్పుతారు. అర్థమైందా? చాలామందికి ఉన్నాయి మా మానని గాయాలు, పచ్చి పుండ్లు ఉన్నాయి ఇప్పటికీ చాలామంది హృదయాల్లో. మనకు కనబడవమ్మా అవి, వాళ్ళకి తెలిసేవి. కదిపితే ఏడ్చేస్తారు కొంతమంది. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న గాయాలు అలాంటివి, వాళ్ళు పొందిన దెబ్బలు అలాంటివి, వాళ్ళు పొందిన గాయాలు అలాంటివి, వాళ్ళ మనసులో అలాంటి గాయాలు ఉన్నాయి. నువ్వు ఆ గాయాలు రేపకూడదు. దేవుని వాక్యంతో ఆ గాయాలు ఏం చేయాలి? మాన్పించాలి. దేవుని వాక్యంతో ఆ గాయాలను తగ్గించాలి. వారు దేవుని వాక్యం విన్నప్పుడు ఇంకా శాంతిని పొందాలి, నెమ్మదిని పొందాలి. వాళ్ళున్న స్థితిని మనం అర్థం చేసుకుని, అరే బాబు వీళ్ళు బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, వాళ్ళకి బాధ కాదు కావాల్సింది, ఇప్పుడు ఆ బాధ నుండి సాంత్వన కావాలి, ఓదార్పు కావాలి, నెమ్మది కావాలి. వాళ్ళ దుఃఖంలో నుండి బయటికి రావాలి, వాళ్ళ అశాంతిలో నుండి శాంతిలోనికి రావాలి, వాళ్ళ బాధలో నుండి ఆనందంలోనికి రావాలి. అలా మనం వాళ్ళని ఆత్మీయంగా నడిపించగలగాలి. గాయం కట్టేవాడు కాపరి. గాయం కట్టేవాడు ఎవరు? కాపరి. ఎందుకంటే కాపరి మందను నడిపిస్తూ ఉంటాడు. మంద నడుస్తూ ఉండగా ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ మాన్పేలాగా గాయం కట్టేవాడు కాపరి. కాబట్టి శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా ప్రతి సేవకుడు ఉండాలి. వాక్యం విన్న తర్వాత, తండ్రి నేను ఈరోజు వాక్యం విని చాలా బలపరచబడ్డాను, అందును బట్టి నీకు స్తోత్రం అని విశ్వాసులు చెప్పగలగాలి. ప్రభా ఈరోజు నీ సన్నిధికి వచ్చి నేను ఎంత మంచి పని చేశానయ్యా, ఈరోజు నీ సన్నిధికి రావడాన్ని బట్టే కదా ఇంత గొప్ప సంగతులు నీ సేవకుడి ద్వారా, నీ సేవకుడిని వాడుకోవడం ద్వారా నాతో మాట్లాడావు, అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి, కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అని విశ్వాసం అనుకోవాలి. అలాగా మనమందరం బలపరచబడదాం, స్థిరపరచబడదాం, దేవునిలో ఎదుగుదాం, దేవునిలో వర్ధిల్లుదాం. దేవుడు అట్టి ధన్యత మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మాటల చేత నిరంతరం మనల్ని బలపరుస్తూ, ఓరడిస్తూ, శక్తినిస్తూ, బలాన్నిస్తూ మరింత గొప్ప స్థితిలోనికి, మరింత ఎత్తైన స్థితిలోనికి, మరింత ఫలభరితమైన స్థితిలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.